ఆశీర్వాదం ప్రతిదినం ప్రభు సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం పిల్లరా. మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరము. ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లరా. ఏమిటి ఈ దినం దేవుని మాట అంటే చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథములో 100వ కీర్తనల గ్రంథము 4వ వాక్యాన్ని చదువుతున్నాను. చూడండి, 100వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 100వ అధ్యాయము 4వ వాక్యం చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడిందండి: కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించండి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామాన్ని ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును అన్న మాటలు చదువుతున్నాం పిల్లరా. ఇక్కడ అంటాడు, ఆయన గుమ్మములో ప్రవేశిస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనను ఘనపరుస్తూ అని పదాలు పలుకుతున్నప్పుడు మనకి 4-5 మాటలు ఆయన 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 అన్న పదాలు కనబడతాయి పిల్లరా. దేవుని స్తుతించే ఆ పర్యాయ పదం ఉంటుంది చూడు, మనం అంటాం కదా ప్రభువా, దేవా, స్తోత్రం, తండ్రి అని. ఆ పదంలో ఓ గౌరవయుతమైన మాటను ప్రస్తాపించాడు దావీదు గారు. అందుకే అంటాడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన గుమ్మములలో ప్రవేశించండి, ఆయనను ఘనపరచండి, ఆయన సత్యము నిత్యముండును, ఆయన తరతరములకుండును. ఎంత బాగున్నాయో చూడండి. ఈ ఆయనే మన నాయన, ఆయనే మన తండ్రి, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. స్తోత్ర. చాలా చక్కగా అంటాడు కదండి. ఆయన గుమ్మములు, ఆయనకు కీర్తనలు పాడుచు, ఆయనను స్తుతించుచు, ఆయన నామాన్ని ఘనపరుస్తూ, లాస్ట్లో అంటాడు యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము. ఆయన ఎవరు? ఆయన అంటే నజరేయుడైన యేసు, లేదా సైన్యములకు అధిపతియగు పరమ తండ్రి అని జాటగా చెప్తున్నాడు. ఇవి సన్నుతించాలి, స్తుతించాలి, ఘనపరచాలి, ఆయన నామానికి కొత్త పాటలు పాడాలి, క్రొత్త పాటలు పాడాలి అంటూ ఈ పూట వాగ్దానంగా నీతో మనతో దేవుడు చెప్తున్న మాట ఏమండి, మీకు తెలిసే అనుకుంటా. ఈ మాట తెలిసే. స్తుతిస్తే స్థితులు మారుతాయి. ఎంతమంది నమ్ముతారు ఈ మాటని? స్తుతిస్తే అంటే అర్థం ఏంటి? కాసేపు కూర్చొని స్తోత్రం చేయటం, మంచిగా పాడి దేవుని ఘనపరచడం, ఇదే దాని అర్థం, అంతే కదా. స్తుతిస్తే ఖచ్చితంగా స్థితులు మారుతాయా అంటే మీ అందరికీ తెలిసిన మాట, మనందరికీ తెలిసిన మాట, మారుతాయి అని. నేను అంటాను, ఎలా మారాయి ఒకసారి మీ జీవితంలో జరిగింది చెప్పగలరా అని మనం అంటే మీరేమంటారో నాకు తెలియదు, కానీ నేనైతే ఇలా అంటానండి. నేను ఇన్నేళ్ళ నుంచి స్తుతిస్తున్నాను, మరి నా స్థితి ఎందుకు మారలేదు అనేవాళ్ళు కూడా లేకపోలేదు అంటారు. అయితే స్తుతిస్తే స్థితులు మారుతాయా అంటే ఖచ్చితంగా మారుతాయి. నేను అంటాను, నీ జీవితంలో మారిందా? ఏమండి ఒకసారి ఆలోచించండి. అంటే ఏంటి పాస్టర్ గారు, స్తుతిస్తే స్థితులు మారుతాయి కదా అంటే, స్తుతిస్తే స్థితులు మారుతాయి. మరి మీరేంటి పాస్టర్ గారు ఇలా అంటున్నారు అనుకుంటారా? స్తుతిస్తే స్థితి మారుతుంది అనేది అక్షరాలు నిజమే, కానీ నీ జీవితంలో జరిగిందా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. నీకు నువ్వు వేసుకోవాలి, నాకు నేను, ఇట్లా ఈ వాగ్దానం వీక్షిస్తున్న వాళ్ళందరూ వేసుకోవాలి ప్రశ్న. మారిందా? మారానా? మార్చబడ్డానా? నేను స్తుతిస్తున్నాను యేసు ప్రభు వారిని, నా స్థితి మారిందా అని ప్రభు మనల్ని అడగకూడదు, మనం అడుక్కోవాలి, మనమే ప్రశ్నించుకోవాలి. ఎలా చెప్పనా? దావీదు గారు గొర్రెలతో తిరుగుతూ అరణ్యంలో స్తుతించాడు. ఇప్పుడు మీరు గమనించండి, దావీదు గారు ఆయన నామానికి కృతజ్ఞతలు చెల్లించాడు, ఆయన నామాన్ని ఘనపరిచాడు, ఆయన నామానికి ఏమండి కొత్త కీర్తనలు పాడాడు. ఇప్పుడు దావీదు గారి స్థితి మారిందా లేదంటే మీరు చాలా సులువుగా చెప్తారు, దావీదుగా ఉన్న ఆయన దావీదు మహారాజు అయ్యాడు సార్ అంటారు. నేను అంటాను, ఆయనకి ఎన్నేళ్లకు దావీదు అయ్యాడో ఒక ఉదాహరణ మనం చెప్పుకుంటాం. 10 ఏళ్ళు 15 ఏళ్ళు అనుకున్నాం, లేదా అట్లా పక్క పెడదాం. ఎన్నేళ్ల నుంచి నువ్వు నీ దేవుని స్తుతిస్తున్నావు, నీ స్థితి మారిందా అన్న మాట నీ ముందరుంటే వచ్చే 2025 సంవత్సరంలో ఖచ్చితంగా నీ స్థితి మారుండుగాక. ఆమేన్.
మార్చేయులుగా, యేసు నామములు దేవుడు మార్చేయులుగా. ఎందుకంటే నువ్వు ఉచ్చరించేది జీవము గల దేవుని నామాన్ని ప్రియులారా. అందుకే అన్నాడు, ఆయన నామమును స్తుతించుడి, ఆయన నామాన్ని ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన గుమ్మములలో ప్రవేశించండి. ఒకసారి ఆలోచించండి. స్తుతిస్తున్నావు కానీ ప్రియ సహోదరి సహోదరులారా, నీ స్థితులు మారట్లేదనేది దేవుని ఉద్దేశం. అందుకే బాధపడుతున్నాడు ప్రభు. నా పిల్లలు నన్ను స్తుతిస్తున్నారు కానీ నా పిల్లల స్థితిగతులు మారలేదే అని బాధపడ్డాడు. దావీదు గారిని మనం ఉదాహరణగా తీసుకుంటే స్తుతించాడు, ఇబ్బందులు పడ్డాడు, శోధనలు పడ్డాడు, కానీ స్థితి మాత్రం మారిపోయింది పిల్లల. దేవునికి మహిమ. నువ్వు శోధనలో లేవని దేవుడు చెప్పలా, నీ మీద కన్నీళ్లు నిందలు లేవని దేవుడు చెప్పలా. అవన్నీ ఉన్నాయి, కానీ స్థితి మారాలి. దేవునికి మహిమ కలుగుతుంది. నీ నోట కొత్త కీర్తన పరులు పలికేలాగా దేవుడు నిన్ను మార్చేయాలి. అదే దేవుడు ఆలోచించు, ప్రార్థించు. ఇది నేను కించపరచడానికో ప్రశ్నించడానికో కాదండి. స్తుతిస్తే స్థితులు మారుతాయా? ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచిస్తూ ప్రార్థనలు గడిపితే, ప్రార్థనలు ఆ పదం పెడితే దేవుడు చెప్తాడు, ఏ విషయంలో నువ్వు మారలేదో దాన్ని సరిచేసుకో, నేను నీ స్థితిని మారుస్తాను అంటాడు. అదే కదా నీకు కావాల్సింది, దేవుడు మెచ్చాల్సింది. ఆలోచించు, ప్రార్థించు, స్తుతి నీ స్థితులను మార్చునుగా. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఆయన గుమ్మములో ప్రవేశించుచు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అన్నారు. ఆయన కృతజ్ఞతాస్తుతులు కోట్ల కొలదిగా చెల్లిస్తున్నాము కానీ మారని వారంగా, మారని వాముగా ఉన్నాం ప్రభువా. మారేటట్టుగా, స్థితిగతులు మారేటట్టుగా మీ స్తుతిని ఉన్న జీవశక్తిని అనుభవించే భాగ్యాన్ని నీ ప్రియ పిల్లలకు ప్రసాదించి మీ నామని మహిమ తెచ్చుకున్నామని జీవాధిపతి అయిన యేసు నామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.